కానీ విరాజ్ ఆనంద్ క్యారెక్టర్ కూడా మీకు మైల్ స్టోన్ అని చెప్పాలి. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ ఒకవైపు, దిస్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సో మీరు పర్సనల్గా హోంవర్క్ చేసుకోవడం ఏమైనా జరిగిందా ఫర్ దిస్ క్యారెక్టర్? బికాస్ ఇట్ ఈస్ వెరీ అంటే హోంవర్క్ అంత ఇది కాకపోయినా ఈ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటమే ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడమే యూనో ఈజ్ విన్నింగ్ హాఫ్ ద గేమ్. ఎందుకంటే జనరలీ నేను చాలా ఎనర్జెటిక్గా చాలా బబ్లీగా లాగేయచ్చు. కాకపోతే ఇంకా అంటే వేరే కోణాల్లో వేరే సబ్జెక్ట్స్ వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలంటే మనం రిస్ట్రిక్ట్ అయిపోతాం. జనాలకి ఎంత కాదన్నా ఒకటే అలవాటు చేస్తుంటే వేరే విషయాలు ఏం అలవాటు చేయకుండా ఉంటే రేపన్న రోజు ఐ కాంట్ ఎక్స్పెరిమెంట్, ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్. ఇవాళ ఇబ్బంది అయినా కొంచెం కష్టమైనా ఇవాళే కొంచెం పక్కకి వెళ్తాం. ఇప్పుడు బన్నీ అంటే ఎనర్జెటిక్గా ఉంటారు, ఎనర్జెటిక్గా కాదు కొంతసేపు కంపోస్ట్గా కూడా ఉండగలడు అని చూపించుకునే ప్లాట్ఫామ్ నాకు దొరికింది. ఈ ఎక్స్పెరిమెంటు ప్రతి డైరెక్టర్ ధైర్యం చేయలేకపోవచ్చు. త్రివిక్రమ్ గారికి ఆ ధైర్యం ఉంది. లేదు మనం బలమైన కథ చెప్తే అందులో ఈ క్యారెక్టర్ని కూర్చోబెడితే చూస్తారు, ఎవరినైనా చూస్తారు. సూపర్. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ త్రివిక్రమ్ గారు? అంటే అది నేను అంత అంటే ఈ విషయం ఆయన గురించి చెప్తాను కూడా నేను ఆయన గురించి చెప్పడమే కరెక్ట్గా ఉంటుంది. ఆయన గురించి ఆయన ఎంత చెప్పలేదు కదా, బాగోదు, చాలా బాగోదు. అంటే నేను ఇక్కడ ఏం కూడా చెప్పాలంటే ఇప్పుడు ఈ కథ చెబితే ఎందుకు సార్ రిస్క్, మనం హ్యాపీగా మనకు సక్సెస్ఫుల్ ప్రూవ్డ్ ఏరియా ఉంది కదా అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని ఆయన కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు ఖచ్చితంగా నేను కూడా చెప్పాలి. కొంతమంది యాక్టర్లు ఉంటారు ఏంటంటే అదే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అయిందే చేస్తారు, కొంతమంది మాత్రం ఉంటారు ప్రూవ్ చేసుకోవాలని కొత్త కూడా చేస్తారు. ఈయన రెండో రకం. త్రివిక్రమ్ గారు, మీ ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో హ్యూజ్ స్టార్ కాస్ట్, ఎనీ పర్టికులర్ రీజన్ మీకు దట్ ఇంతమందిని? కథ రాసిన తర్వాత అవసరమై పెట్టాం అంతేగాని సరే వీళ్ళందరూ ఉండటం మూలంగా ఏమంటారు దాన్ని విలువైన వజ్రాన్ని ఉంగరంలో పెట్టుకోవాలి కానీ పేపర్ వెయిట్గా వాడలేంగా. అలాగా యాక్టర్స్ని కూడా ఏంటంటే వాళ్ళని ఉపయోగపడేలానే వాడాలి ఆ ప్రాసెస్లో. ఎందుకంటే ఇప్పుడు ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలి. ఉపేంద్ర గారు అయితే కొత్తగా ఉంటారు. ఆయన వైఫ్ అంటే వైఫ్ ముందు వైలెన్స్ చేయకూడదు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఆయన వైఫ్ ఎలా ఉండాలి అంటే ఆయనకి మ్యాచ్ అయ్యేలాగానో అంత రెస్పెక్ట్ కమెంట్ చేసేలానే ఉండాలి. అందుకని స్నేహి గారు. సో వాళ్ళ తాలూకు ఒక సిస్టరు, ఆ అమ్మాయి యాక్చువల్గా హీరోని బెదిరించే అంత యాటిట్యూడ్ ఉండాలి. ఎవరు చేయగలరు? నిత్య మీన్. సో ఇట్లా ఒక్కొక్కటి అది అడగటం మొదలుపెట్టింది. అడిగింది కాబట్టి మేము ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. అంటే బన్నీ గారికి తెలుసు, నాకు తెలుసు, ఇద్దరు అమ్మాయిలు సెట్ మీద ఉన్నప్పుడు ఇది మాత్రం అవదమండి. సమంత చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అంటే